హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇదిగోండి ఈ రోజైతే పిల్లలిద్దరిని స్కూల్లో జాయిన్ చేయడానికైతే వెళ్తున్నాననమాట. చక్కగా పిల్లలిద్దరిని రెడీ చేసేసి దేవుడికైతే దండం పెట్టుకోండమ్మా అంటే దండం పెట్టుకుంటున్నారు. మా పెద్ద పాప అయితే ఎల్కేజీ కంప్లీటెడ్ అండి. యూకేజీకి వెళ్తుంది, కానీ యూకేజీ కాదు ఫస్ట్ క్లాస్లో వేయండి అని అడుగుదామని అనుకుంటున్నాను. చిన్న పాపనైతే నర్సరీకి వెళ్తున్నాను అనమాట. ఇదిగోండి మా వారైతే ఈరోజు 8:00కి ఆఫీస్లో ఎక్స్పో మీటింగ్ ఉందంటే వెళ్ళిపోయారనమాట. సో నేను ఒకదాన్నే వెళ్ళాం ఎందుకని, అమ్మ ఉన్నారు కదా, అమ్మని తీసుకుని వెళ్దామని చెప్పి అమ్మ దగ్గరికి అయితే వచ్చాను. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కూర్చున్నానమాట. ఇంకొన్ని అంటి పెట్టుకుని కూర్చుంది బుడ్డిది. ఏంటో మరి ఈరోజు స్కూల్కి వెళ్ళిపోతుంది అప్పుడే అనిపించింది నాకైతే. సో ఇంకా అడగాలండి ఫస్ట్ క్లాస్కి వేస్తారో లేదో. స్టార్టింగే చెప్పారండి, పిల్ల బాగా చదివితే గనక ఫస్ట్ క్లాస్లో వేసేస్తానమ్మా, లేదంటే యూకేజీలోనే ఉంచుతాను అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళ మిస్ గారు అయితే, ఎల్కేజీ మిస్ గారు అయితే బాగా చదువుతుందండి అని చెప్పారు. అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ క్లాస్లో వేస్తామని అడుగుదాం అనుకుంటున్నాను. ఏమంటారో చూడాలి. మొన్న ఇంకా పిల్లలిద్దరూ అయితే చక్కగా నీట్గా అయితే రెడీ అయిపోయి, ఫస్ట్ అయితే పాప అయితే బాగానే వచ్చేస్తుందండి. మరి స్కూల్లో ఉండిద్దో లేదో తెలియదు కానీ స్కూల్ అయితే పక్కనేనండి. ఒకవేళ అంతగా ఏడిస్తే గనక పెద్ద పాప పక్కన కూర్చోబెట్టండి అని చెప్పేసి చెప్దాం కదా అనుకుంటున్నాను. ఒకవేళ అంతగా ఏడిస్తే మా ఇల్లు పక్కనే కాబట్టి అమ్మ అయితే వెళ్ళి తీసుకొచ్చేస్తారు. ఇది కూడా మా పెద్ద పాపకు అలవాటైపోయింది కదండి, అందుకని చెప్పి ఒక్కతే నడుచుకుంటా కూడా వచ్చేసింది. స్కూల్కి అయితే వచ్చాం కానీ ఇంకా హెడ్ మాస్టర్గా అయితే ఇంకా రాలేదని సో వెయిట్ చేస్తున్నాను అనమాట. మా చిన్న పాప కూడా ఏంటో ఏడవకుండా బాగానే కూర్చుందండి. ఇదిగోండి మా మమ్మీ అయితే బయట కూర్చున్నారనమాట, నేను లోపల ఉన్నాను. ఇంకా ఫీజు అన్నీ ఒకవేళ ఓకే అంటే కనుక ఫీజు అన్నీ కట్టేద్దాంలే అని చెప్పేసి అడ్మిషన్ అన్నీ రాపిచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి మా పెద్ద పాప, మా చిన్న పాప చక్కగా కూర్చున్నారు. మిస్ గారు అయితే వచ్చారండి. ఇదిగోండి మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అనమాట. సో మేము పక్కన వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ క్లాస్కి అయితే వేసేస్తా అన్నారండి. అడిగాను, ఫస్ట్ క్లాస్కి వేసేస్తా అన్నారు. ఇదిగోండి ఫస్ట్ క్లాస్ బుక్స్ కూడా తీసేసుకున్నాను. బుక్స్ చిన్నపిల్లని నర్సరీలో అడ్మిషన్ అయితే రాపిచ్చేసాను. నర్సరీకి బుక్స్ ఏం లేదు, ఓన్లీ పలక అనమాట. పలక, స్లేట్ పెన్సిల్స్ అయితే తీసుకుంటే సరిపోయిద్ది. ఇది కూడా మా పెద్ద పాప అప్పుడే క్లాస్లో కూర్చుంది. ఈ క్లాసు ఎల్కేజీ క్లాస్ అండి. మా పాపకి వాళ్ళ మిస్ గారు అయితే బాగా అలవాటైపోయి, నా మిస్ గారు అనమాట, బాగా అలవాటైపోయి ఫస్ట్ క్లాస్లో కూర్చొని నేను ఆ మిస్సే కావాలి, ఆ మిస్సే కావాలని గోల గోల చేసింది, ఏడ్చేసింది అనమాట. అసలు ఆ మిస్ గారే కావాలని. సరే కొంతసేపు ఇంకా మిస్ గారేమో కొంతసేపు ఎందుకు ఏడిపించడం అని చెప్పేసి నా దగ్గర కూర్చోబెట్టుకుంటాను, తమయ కొంచెం తగ్గిన తర్వాత ఏడుపు అప్పుడు ఫస్ట్ క్లాస్లో పంపిస్తా అని చెప్పి మిస్ గారి దగ్గరే కూర్చోబెట్టుకున్నారని. అలాగే మా చిన్న పాప కూడా స్కూల్లో కూర్చోబెట్టింది. ఇదిగోండి ఫస్ట్ 10 నిమిషాలు ఏడ్చిందండి అంతే. అదిగోండి పాపం గుక్క పెట్టేసింది, అసలు ప్రాణం ఉసూరు అనిపించింది. ఈ వీడియో అయితే మిస్ గారే తీసిచ్చారనమాట. ఏంటా అని దొంగచాటుగా చూస్తున్నాను అనమాట. చూస్తుంటే వీడియో తీస్తున్నాను అనమాట. తీస్తుంటే ఏం చేస్తుంది ఏంటని వీడియో తీస్తుంటే, నువ్వు కనిపించమమ్మకమ్మ, నువ్వు కనిపిస్తే ఇంకా ఎక్కువ ఏడుస్తుంది అని చెప్పేసి మిస్ గారే తీసి మరీ ఇచ్చారు నాకు. పిల్లలిద్దరిని అయితే స్కూల్లో అయితే జాయిన్ చేసి వచ్చేసండి. పెద్ద పాప అయితే అలవాటే కాబట్టి ఉంది స్కూల్లో, కానీ చిన్న పాప అయితే అస్సలు ఉండట్లేదండి. బుక్స్ పెద్ద పాపకి అయితే లాస్ట్ ఇయర్ది యూనిఫామ్ ఉంది కాబట్టి సరిపోయిద్ది. ఇంకా చిన్న పాపకు కూడా యూనిఫాము, టై, బెల్ట్ అన్నీ అయితే తీసేసుకున్నాను. అన్నీ డబల్ పనులు అయిపోయినాయి అనమాట. అంటే ఫస్ట్ క్లాస్ బుక్స్ కొంచెం చేంజ్ అయినాయి అంట, అవి చూసుకోకుండా ఇచ్చేశారు. యూనిఫామ్ తీసేసుకున్నాను. సో అవి మార్చడానికి పైకి ఎక్కి కిందకి దిగి మళ్ళీ చిన్న పాపకి క్లాత్ ఎంత పడితే ఏంటని చెక్ చేసుకొని ఆయాసం కూడా వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను ఇదిగోండి మార్నింగే ఇలా టైం పట్టిద్దిలే అని చెప్పేసి వంట అంతా కంప్లీట్ చేసి వెళ్ళాను అనమాట. వెజ్ బిర్యానీ కింద అయితే చేసేసాను అనమాట. వెజ్ బిర్యానీ చేసేసి ఉల్లి చట్నీ అండి, ఉల్లి చట్నీ చేశాను. అంటే పెరుగుతో, కొంతమంది పెరుగు చట్నీ అంటారు, కొంతమంది ఉల్లి చట్నీ అంటారు. సో మేమైతే ఉల్లి చట్నీ అనమాట అది చేసేసాను. ఇప్పుడు పెద్ద పాపకైతే క్యారేజీ పెట్టేస్తా, చిన్న పాపనైతే తీసుకొచ్చేస్తాను. అలవాట్లేదు కదా, ఆల్రెడీ కుక్క పెట్టేసింది అనమాట, కానీ అలవాటు అవుతుందిలే అని చెప్పేసి దేబెట్టి వచ్చేసాను. అసలు నాకే ఏడుపు వచ్చేసింది, నేను ఏడుస్తాను అని చెప్పేసి మళ్ళీ ఇంకా మిస్ గారు నన్ను పంపించలేదన్నమాట. మిస్ గారు తీసుకెళ్లారు. దగ్గరుండి బాగా చూసుకుంటారండి మిస్లు అందరూ కూడా. సో ఇంకా బాగా చూసుకుంటారు కదా, ఇంకా వరి ఏం లేదు అనేసి ధైర్యంగా బుడ్డదాన్ని కూడా వదిలేసి వచ్చాను. ఇప్పుడైతే క్యారేజీ పెట్టేసి మా పెద్ద పాపకి వాటర్ బాటిల్ అవన్నీ చిన్న పాప కూడా ఒక వాటర్ బాటిల్ ఇచ్చేసేసి అయితే నేను ఇంకా అయితే ఆఫీస్కి అయితే వెళ్ళాలండి. ఎందుకంటే టైం 1 అవరే అడిగాను పర్మిషను. 10ంటికి ఆఫీస్ అయితే ఇప్పుడు 11 అయితే అయిపోయిందండి. ఇంకా గబగబా కొంచెం స్నాక్స్ ఏదో ఒకటి ఇచ్చేసి అందాక ఒక 1 అవర్ అలా చిన్న పాపను ఉంచేసి తర్వాత అమ్మ అయితే వెళ్ళి తీసుకొచ్చేస్తారు. నేనైతే ఇంక క్యారేజ్ ఇచ్చేసి పాపకైతే నేను ఇంకా అటు నుంచి అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాను. ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ వచ్చి బుక్స్కి అయితే అన్నింటికి అట్లా అయితే వెయ్యాలన్నమాట.
క్యారేజ్ అయితే పెట్టేశానండి. ఇదిగోండి పెద్ద పాపకి పెట్టేశాను, అలాగే చిన్న పాపకేమో ఒక వాటర్ బాటిల్, అలాగే పాలు కూడా కలిపిస్తున్నాను అనమాట. ఒకవేళ ఏడిస్తే కనుక పాల డబ్బా పాలు తాగుతుంది అని చెప్పేసి పాల డబ్బా, స్నాక్స్ అన్నీ పెట్టేసుకుని అయితే షాప్కి అయితే ఇంకా అటు నుంచి అటైతే వెళ్ళిపోతానండి. ఇంకా బండి తాళం మర్చిపోయా. టైం అయితే అయిపోయిందండి, అసలు టైం లేదు. లంచ్కి అయితే ఇప్పుడే వచ్చానండి. టైం అయితే 1:30 అయ్యిందనమాట. ఎప్పుడు కూడా 2ంటికి వస్తానండి, కానీ ఈరోజు అయితే 1:30కి వచ్చాయి. ఎందుకంటే 2ంటికి అయితే నేను 2 నుంచి 3 వరకు లంచ్ టైము. మాకు 1 గంట నుంచి 2 వరకు ఏ టైం అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా 1 అవర్ అనమాట. సో ఎప్పుడు 2ంటికి వచ్చి 2:30కి నేను లంచ్ చేసేసి 2:30కి మిషన్కి వెళ్తాను అనమాట, స్టిచ్చింగ్ క్లాస్కి. గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది కదండి, దానికైతే వెళ్తాను అనమాట. అది రాని వాళ్ళు అయితే కూర్చొని నేర్చుకుంటున్నారు. సో వచ్చిన వాళ్ళు అయితే అవసరం లేదన్నా, నాకంత పెద్ద పర్ఫెక్ట్గా ఏం రాదులేండి. కాకపోతే నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి ఉండడానికి అవ్వదు కాబట్టి ఇంకా అటెండెన్స్ వేసేసి వెళ్ళిపోతాను అనమాట. సో ఈరోజైతే మా మేడం 2ంటికల్లా ఇన్స్పెక్షన్ ఉంది, రావాలి అన్నారు. సో నేను 2ంటికి స్టార్ట్ అయ్యానంటే తినేసి మళ్ళీ 3ంటికి వెళ్తే ఒప్పుకుంటారో లేదో అని చెప్పేసి ఇంకా నేనైతే 2:30కి వస్తే ఇంకా 2 హాఫ్ అన్ అవర్ ఇంట్లో లంచ్ చేసేసిన 2ంటికల్లా ఇంకా నేను స్టిచ్చింగ్ క్లాస్కి అయితే వెళ్ళిపోవచ్చు కదా. ఆ లెక్కన అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసండి. 1:30 కల్లా ఇంటికి వచ్చాను. ఇప్పుడు లంచ్ చేసేసి 2ంటికల్లా అయితే క్లాస్కి వెళ్తాను. ఇంకా 2:30 వరకు అక్కడే ఉండి అటెండెన్స్ అది వేసి ఇంకా అటు నుంచి అటు ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాను. ఇప్పుడైతే లంచ్ చేసేస్తున్నాను. పొద్దున్న చెప్పాను కదండి వెజ్ బిర్యానీ చేశానని. చిన్న పాప అయితే బాగానే ఉందండి. ఏడుస్తుందో ఏమో అనుకొని చాలా భయపడ్డాను, కానీ ఏం ఆడవట్ల బాగానే ఉందన్నమాట. సో ఆఫీస్కి వెళ్ళానే కానీ ఇంకా మనసంతా అటే పీకుతుందనమాట. ఎలా ఉంది ఏంటి, ఏడుస్తుందా, గుక్క పెట్టేసిందా అని చెప్పి అనుకున్నాను, కానీ అలా అయితే ఏమీ లేదంట. సో నాకు ఇంకా కాల్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో కాల్ చేయమ్మా, నీకంటే మీ అమ్మాయి కంటే నువ్వే ముందు బెంగ పెట్టేసుకున్నావు కదా, సరే వీడియో కాల్ చేస్తాను ఉండు చూసుకో అని చెప్పంటే వీడియో కాల్ చేశారనమాట. సో వీడియో కాల్లో చూసుకొని నేను స్క్రీన్ రికార్డ్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఆ క్లిప్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. చాలా బాగా ఆడుకుంటుంది అనమాట. నర్సరీ కదండి, మామూలుగా ఏడ్చుంటే చిన్న చిన్న బొమ్మలు అయితే ఇచ్చారనమాట. సో వాటితో అయితే ఆడుకుంటుంది. పొద్దున్నైతే పెద్ద పాపకి లంచ్ అది పెట్టాను కదండి. సో అది కొంచెం ఫుడ్ ఎక్కువే పెట్టాను అనమాట. నేను కొంచెం అంటే కింద మీద పడేసుకున్నా వేస్ట్ అవుతుంది కదా, ఇంకొంచెం ఎక్కువ పెడితే వేస్ట్ అయినా తనకు సరిపోయేది కదా అన్నట్టుగా కొంచెం ఎక్కువ ఎప్పుడు లంచ్ పెట్టేటప్పుడు ఎక్కువ పెడతాను అనమాట. సో ఇంకా పిల్లలిద్దరు పక్కపక్కనే ఉన్నారు కదా, ఒకవేళ ఉండే లెక్క అయితే పిల్లలిద్దరికీ సరిపోయిద్దండి ఆ ఫుడ్, పెట్టేయండి అని చెప్పి సరే అన్నారు. అలాగే పాలు కూడా కలిపేసే ఇచ్చాను కాబట్టి పర్వాలేదని. అంతగా ఏడిస్తే ఫోన్ చేస్తా అన్నారు. స్కూల్ పక్కనే కాబట్టి మిస్ గారు ఫోన్ చేయగానే అమ్మ వెళ్ళి అయితే తీసుకొచ్చేస్తారనమాట. ఇప్పుడైతే నేనైతే లంచ్ చేసేస్తున్నాను. బాగుంది. మా అమ్మాయి అయితే ఇష్టంగా తినిద్దండి. పెద్దగా కారం అయ్యి ఘాటు మసాలా ఏమి వేయనమాట. సో పిల్లలు తినేలాగా చేశాను. బాగుందండి, చాలా బాగుంది. మా వారైతే ఈరోజు లంచ్కి అయితే రాలేదండి, ఎందుకంటే వాళ్ళ ఆఫీస్లో ఎక్స్పో మీటింగ్ ఉందన్నమాట. అందుకే మార్నింగ్ కూడా నేను మా వారిని తీసుకొని అయితే వెళ్ళలేదు జాయిన్ చేయడానికి. మా అమ్మగారిని అయితే తీసుకొని వెళ్ళాను. స్కూల్ ఫీజులు అన్నీ బాగా పెరిగిపోయినాయి. లాస్ట్ టైంకి ఇప్పటికి చాలా ఎక్కువ రేట్లు పెరిగిపోయినాయి. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగుంది అసలు రైస్ అయితే. ఇంకా ఇప్పుడైతే స్టిచ్చింగ్కి అయితే స్టార్ట్ అయ్యా అనమాట. అలాగే కొంచెం కింద కోళ్ళు ఉన్నాయి కదండి మన 2, సో వాటికి కూడా కొంచెం రైస్ అయితే వేసేసి, రైస్ ఉంటే రైసే వేస్తాను బాగుంది కదా అని చెప్పి కోళ్ళు కూడా వేస్తున్నాను అనమాట. మామూలుగా సజ్జలు అవి వేస్తాము, ఇది కొంచెం కింద కోళ్ళకైతే వేసేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతా. టైం అయితే 2 అయిపోయిందండి. పాపకైతే మళ్ళీ లంచ్ టైంలో మళ్ళీ ఒకసారి అయితే కాల్ చేశాను అనమాట. మిస్ గారికి ఫోన్ చేస్తే బాగానే ఉందమ్మా, కావాలంటే వీడియో కాల్ చేస్తానని చెప్పి మళ్ళీ పాప వీడియో కాల్ అయితే చేసి చూపించారు. పాప అయితే ఆడుకుంటుందని, కాకపోతే బాగానే ఆడుకుంటుంది కానీ బెంగ లేకుండా. ఫుడ్ అయితే ఇంకా ఏం తినలేదనమాట. పెద్ద పాప అయితే కొంచెం అన్నం తినిందంటే, అన్నం తినేది ఇంకా కొంచెం ఉంటే చిన్న పాపకి ఇచ్చారనమాట. చిన్నపాప అన్నం తిన్న పాలు తాగుతుందని చెప్పి పాల డబ్బా తీసిందంటాడు, కానీ పాలు కూడా తాగలేదంట. కానీ బాగానే ఆడుకుందంట, చక్కగా ఆడుకుంటుంది. వీడియో కాల్లో కూడా చాలా బాగుంది.
ఇంత బెంగపడిపోయాను. అసలు పిల్ల ఉంటుందో లేదో, పెద్ద పిల్ల అయినా కొంచెం పర్వాలేదు, కానీ చిన్నపిల్ల అయితే అసలు ఉంటుందో లేదో అని చెప్పి. అమ్మి నీ ఏం లేదు, వాట్సాప్లో వీడియో పెట్టాను చూడు. పప్పలు ఇచ్చాను, అన్నం బాక్స్లో అన్నం పెట్టాను. అంటే పెద్ద పిల్లకి పెట్టాను కానీ చిన్నపిల్ల మధ్యాహ్నం నుంచి తెచ్చేసుకుందాం కదా అన్నట్టుగా పెట్టలేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే పక్కన టీచర్ గారు అన్నారు, నువ్వు ఒక్కసారి ఏడుస్తుందని తీసుకెళ్ళిపోతే అదే అలవాటు అయిపోయిద్ది, ఏడుస్తే వచ్చేసిద్ది కదా తీసుకెళ్ళిపోతారని. అలా కాదు, ఉంటుంది కదా, ఉండకపోతే పంపించేది, ఉంటుంది కాబట్టి ఉంచేసుకుంటాను అన్నది. సరే ఇంకా బాక్స్ నువ్వు పడుకున్నావు కదా అని చెప్పి పెద్దదానికి బాక్స్లో అన్నం ఎక్కువే పెట్టా. అక్క బాక్స్లో అన్నం ఎక్కువ పెట్టానక్క, మా పెద్దది తినగా ఇంకా మిగిలిద్ది నాకు తెలిసి, ఒకవేళ అంతగా మిగిలిపోతే నాకు ఫోన్ చేయండి, పక్కనే గట్టి నేను వస్తాను అన్న. అన్నం మిగిలిందంట, వెళ్ళి బుడదానికి ఇస్తే బుడదే తిన్నానంట. నేను పాలు తాగుతానందంట. సరే పాలు ఇస్తే పాలు కూడా తాగకుండా ఆడుకుంటుంది. మళ్ళీ వీడియో కాల్ చేశా, అన్నం తింటూ వీడియో కాల్ చేస్తే ఆడుకుంటుంది బొమ్మలతో, ఏడవట్లేవి. పాలు కూడా తాగల, ఆడుకుంటుంది. ఫోన్లో ముందే కొంచెం యాక్టివ్గానే ఆడుకుంటుందిగా. ఏదో మీటింగ్ ఉందంట, 2:00 రమ్మందని చెప్పి 1:30 కల్లా నేను భోజనానికి వచ్చి దిగిపోయా. సరే నేను వెళ్తున్నా, కోళ్ళుగా అన్నం వేసి వెళ్తాను. మరి నేను మా అమ్మ కంగారు పడిపోతుందని, పిల్ల ఎలా ఉంది ఏంటని చెప్పేసి కంగారు పడుతుంది అనమాట. అందుకని చెప్తున్నాను, కంగారు పడ మాకు బాగానే ఉందనేసి. అయ్యో చూడండి మా పాపం, మా కోళ్ళు బిక్కుమంటా ఉన్నాయి. స్టిచ్చింగ్ క్లాస్కి అయితే వచ్చేసానండి. టైం అయితే 2:10 అయ్యింది. ఇంకో 20 మినిట్స్ అయితే ఇక్కడ ఉంటాను, ఉండి అటెండెన్స్ వేసేసుకొని మేడంని రిక్వెస్ట్ చేసి అయితే వెళ్ళిపోవాలన్నమాట. లేదంటే మళ్ళీ ఆఫీస్లో తిట్లు పడతాయి, ఏమంటారో చూడాలి. వెళ్తాను అంటే అంటే 2:00కంటే వచ్చేసాను, కానీ అనవసరంగా వచ్చినట్టు ఉందండి. అసలు మేడం కూడా లేరు. మన టైం పాటించుంటే సరిపోయేది, మనం ఎలా రోజు పాటిస్తాం అదే పాటించుంటే బాగుండేది. 2:00కి వచ్చి లంచ్ టైం చాక 2:30 హాఫ్ అన్ అవర్ లంచ్ టైం తీసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి ఉంటే బాగుంటుంది. అంటే ఇన్స్పెక్షన్ జరుగుతుంది కదా అని చెప్పేసి అయితే వచ్చేసాను అనమాట. మళ్ళీ 2:00కల్లా అక్కడ ఉండకపోతే ఏమైద్ది అని చెప్పి కంగారుగా వచ్చేసాను. తీరా చూస్తే మీది మేడం లేరు, ఇన్స్పెక్షన్స్ ఏం లేదనమాట. 20 మినిట్సే ఉంది నాకైతే టైము. కొంచెం ఏదో 10 to 15 మినిట్స్ అటు ఇటు అయినా పర్లేదు, కానీ ఇంకొంచెం ఎక్కువైతే మాత్రం బెడత పూజ అనమాట నాకు. సో చూస్తాను 20 మినిట్స్లో మేడం వచ్చి అటెండెన్స్ వేస్తే ఓకే, లేదంటే ఇంక వెళ్ళిపోవాల్సిందే. టైం అయితే అయిపోతుంది కదా, ఇంకా మేడం రాలేదు కానీ నేను వెళ్ళిపోయానండి. నేను వెళ్ళిపోయిన తర్వాత అయితే మేడం వచ్చారు.